టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పలు పార్టీల నేతలను బీజేపీ పార్టీలోకి ఆహ్వానించిన బండి సంజయ్. నరేంద్ర మోడీపై అభిమానంతో బీజేపీలో చేరుతున్నారని వెల్లడి. 10th ఫలితాల్లో ఆల్ ఫోర్స్ ప్రభంజనం. రాష్ట్ర స్థాయిలో 134 మంది విద్యార్థులకు 10 GPA. కంబంపల్లి సోదరుడి వ్యాఖ్యలతో తిమ్మాపూర్లో దుమారం. దళితులను అవహేళన చేశాడంటూ మండిపడుతున్న నేతలు. 10వ తరగతి ఫలితాల్లో మానేరు విద్యార్థుల హవా. 10 GPA సాధించిన విద్యార్థులను అభినందించిన చైర్మన్ అనంతరెడ్డి. నరేంద్ర మోడీపై అభిమానంతో పలు పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరుతున్నారని బండి సంజయ్ అన్నారు. కరీంనగరంలోని ఎంపీ కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇల్లంతకుంట మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు చల్లా నారాయణ ఆధ్వర్యంలో పలువురు సర్పంచులు బీజేపీలో చేరగా హుస్నాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నేత జర్నలిస్ట్ చిట్టి గోపాల్ రెడ్డి, అక్కన్నపేట మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసేది కేవలం ఆల్ ఫోర్స్ మాత్రమేనని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని వావిలాలపల్లి ఆల్ ఫోర్స్ ట్రైనిట్ ఆర్ట్స్ ప్రాంగణంలో 10వ తరగతి ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ నరేందర్ రెడ్డి అభినందించారు. 10 GPA సాధించిన విద్యార్థులను పూల బొకేతో అందించి సత్కరించారు. అత్యధికంగా 134 మంది విద్యార్థులు 10 GPA సాధించారని నరేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రాష్ట్ర స్థాయి ఉత్తమ మార్కులు సాధించారని కొనియాడారు. విద్యార్థులకు ఎల్లప్పుడూ ప్రోత్సాహాన్ని అందిస్తున్న తల్లిదండ్రులు, విజయ పరంపరను కొనసాగించడానికై అహర్నిశలు కృషి చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో మరి ఆల్ ఫోర్స్ మరోసారి ప్రభంజనం సృష్టించింది. ఆల్మోస్ట్ ఆల్ 135 10 GPS, 1140 స్టూడెంట్స్ గాను మరి 135 మందికి 10 GPAలు. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మరి పేపర్లు కొంచెం మోడరేట్ ఉన్నా కూడా 10 GPAలు ఎందుకు మరి అంత ఎక్కువ కనబడట్లేదు. బట్ అయినా పర్లేదు, ఆల్ ఫోర్స్లో మాత్రం గతంలో మేము సాధించిన 109 10 GPAలను బ్రేక్ చేస్తూ మరి ఈసారి 135 10 GPAలు రావడం జరిగింది. ఓవరాల్గా 12 స్కూళ్ళను చూసుకున్నట్లయితే మాకున్న 12 బ్రాంచ్ల్లో నుంచి 8 బ్రాంచ్లు 100% రిజల్ట్ రావడం జరిగింది. ఒక 4 బ్రాంచ్ల్లో మాత్రం 7 చిన్నారులు ఫెయిల్ కావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈవెన్ 9 GPA అండ్ అబోవ్ కూడా చూసుకున్నట్లయితే 747 స్టూడెంట్స్, 1140 మొత్తం స్టూడెంట్స్ అయితే 747 మంది చిన్నారులకు 9 మరియు ఆ పైన GPA కూడా రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఆల్ ఫోర్స్లో ఒక్క సెక్షన్, ఒక్క స్కూలు, ఒక్క ర్యాంకర్ అని కాకుండా ఓవరాల్గా అందరినీ పిల్లల్ని ఫోకస్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతూనే ఉన్నది. మరి ముఖ్యంగా ఇక్కడ కొన్ని స్కూళ్ళు చూసుకున్నట్లయితే IIT NEET ఫౌండేషన్లో ఉన్నాయి. అంటే ఓన్లీ లాస్ట్ 3 months మాత్రమే వీళ్ళు SSCకి ప్రిపేర్ అయి ఉన్నారు. అయినా పర్లేదు మరి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా కరీంనగర్లో ఉన్న కొత్తపల్లి స్కూల్ 25% ఆఫ్ ద స్టూడెంట్స్కి 10 GPA వచ్చాయి. వావిలాలపల్లి కరీంనగర్ స్కూల్లో కూడా 25% ఆఫ్ ద స్టూడెంట్స్కి 10 GPA రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మరి తల్లిదండ్రులకి, తర్వాత స్టాఫ్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి యొక్క అమూల్యమైన
అమూల్యమైన సపోర్ట్కి. 10వ తరగతి మార్కులు అంత ఇంపార్టెంట్ అనేది కాకపోయినా కూడా జీవితంలో మొట్టమొదటి సర్టిఫికెట్ ఒక ఫుల్ జీపీఏతో ఉండడం అనేది పిల్లలకు ఒక ఉత్సాహాన్ని అందిస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి వీరందరూ కూడా రాబోయే రోజుల్లో వారి ఇంటర్మీడియట్, ఐఐటి, నీట్ కోచింగ్ కూడా ఇదే స్ఫూర్తితో బాగా చదివి మరి ఆల్ఫోర్స్ యొక్క కీర్తి ప్రతిష్టను ఇంకా ఇనిమడింపజేసే విధంగా వాళ్ళ 2 ఏళ్ల జర్నీ ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. మరి 10 జీపీఏ వచ్చిన పిల్లలందరికీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ఎక్కడ జాయిన్ అయినా కూడా వారందరికీ ఇంటర్మీడియట్, ఐఐటి, నీట్లో 25% ఫీజు రాయితీలు ఇస్తున్నాం. వాళ్ళందరూ కూడా 5వ తేదీలోగా మరి ఆ కన్సర్న్ కాలేజెస్ ప్రిన్సిపాల్స్ని కలవాల్సిందిగా కూడా మనం కోరడం జరుగుతుంది. ఇక్కడ స్కూల్లో మరి ఓన్లీ మార్కులు, జీపీఏ అనేది కాకుండా మేము మరి పిల్లలకు ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ విధంగా స్పోర్ట్స్కి ప్రియారిటీ ఇస్తున్నాం, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి ప్రియారిటీ ఇస్తున్నాం, పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్కి కూడా ప్రియారిటీ ఇస్తున్నాం. అంటే పిల్లలు ఎలాంటి ఒత్తిడి అనేది లేకుండా ఆడుతూ పాడుతూ స్కూలింగ్ అనేది ఆల్ఫోర్స్లో జరుగుతుంది. Hi everyone, I'm very happy now to get this 10 GPA. This all because of our management. They taught us everything. They encouraged a lot for us, and every day they keep on encouraging us. Especially our Wiener sir encouraged us a lot, and this success will be continued forever. So you can see a lot of 10 GPAs from all fours. This all because of our management. Yeah, I'm very happy. My name is Nagapra Harshita. I am from eTechno branch, and I'm really happy here to share feelings with you all. The success here, now I'm here just because of the management and the great cooperation and the motivation and the guidelines which is given by our chairman sir and also principal ma'am. And I believe that teachers, parents and cooperation of management and also chairman sir and principal ma'am are very happy because of our success, and also I believe that they are the part of my success, and the teachers paved the way for our success, and this will be continued in inter also. I'm Apurva from Alforce eTechno campus, which is there in the Kottapalli campus. First of all, I feel very glorious and ambitious for scoring 10 GPA. First of all, I thank our chairman, sir, Dr. V. Narendra Reddy Garu, and our management and the staff. The motivation which our management and staff gave to us made to achieve this 10 GPA. First of all, I feel very lucky and very happy to study in the campus of Alforce eTechno, which is located in the Kottapalli, Karimnagar. The motivation which the staff gave to us made us to achieve this 10 GPA. Now I take this step as a motivation, and I feel that మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి ప్రకాష్ దళితుల పట్ల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ దళిత సంఘాల నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. దళితులం ఓటును ఇల్లాలను అమ్ముకుంటామని చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ దళితుల సమావేశానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు కవ్వంపల్లి ప్రకాష్ వెంటనే దళితులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు గంటా మహిపాల్, లింగాల లక్ష్మణ్, వంతడుపుల సంపత్, వట్లూరి శంకర్, ఎలుక దేవయ్య, సంగుపట్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నిన్న కాంగ్రెస్ నాయకులు నిన్న కొత్తపల్లి ఫంక్షన్ హాల్లో దళిత జాతినంతా ఏకం చేసి ఒక మీటింగ్ పెట్టుకుందామనే ఆలోచనలో కొంత వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలంతా జమ చేసుకొని అక్కడ మాట్లాడిన మాటలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి తమ్ముడైనటువంటి అతను ఈరోజు దళిత జాతిని అవమానపరిచే విధంగా ఒక సున్నా పెట్టుకుంటూ పోయి లాస్ట్కి అయితే వాళ్ళ కుటుంబాన్ని కూడా అప్పచెప్పే పరిస్థితికి దిగజారిపోయింది అని చెప్పి మాట్లాడడం సబబు కాదు. మేము దళిత జాతిలో మేము ఆత్మగౌరవంతో బతుకుతూ ఉన్నాం. ఈ ప్రపంచంలోనే, ఈ దేశంలోనే దళితులు అంటే కవ్వంపల్లి సోదరుడైన ప్రకాష్ గారు నిన్న మాట్లాడిన తీరు ఎంత ఘోరమైన పదజాలం ఉపయోగించిందంటే దళిత జాతిని, టోటల్ యావత్ దళిత జాతినే ఆయన అవమానపరిచిండు. మేము ఆయనకు ఒక్కటే చెప్పదలుచుకున్నాం, నువ్వు దళితునివి అయితే, నిజంగా నువ్వు దళితునివి అయితే అట్లా మాట్లాడటం కాదు, మాకు అనుమానం వస్తుంది నువ్వు దళితునివి అని. నిజంగా చెప్తున్నా, దళిత బిడ్డవైతే ఒక దళితునికి పుట్టుంటే అట్లా మాట్లాడేవని కాదు అని
ఒక మన చెల్లె, నా తల్లి, ఒక సోదరుని, ఒక భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక మహిళను ఇట్లా మాట్లాడు సున్నాలు పెడతా అంటే అది చాలా సిగ్గుచేటు. మరి ఈడ మరి మానకొండూరు కాన్స్టిట్యున్సీలో అసలు ఎవరో ఎమ్మెల్యే అర్థమవుతలేదు మాకు. మరి ఈయననా ఎమ్మెల్యే, ఆయననా ఎమ్మెల్యే, తమ్ముడా అన్ననా అసలు మాకు అర్థమవుతలేదు. మీ భాష అనేది మీరు ఇద్దరు మార్చుకోవాలి. కవంపల్లి గారు మీకు ఒక్కటే మేము హెచ్చరిస్తా ఉన్నాం, మీ తమ్ముడిని కంట్రోల్లో పెట్టుకోండి, మీరు కూడా మీ పదజాలాన్ని కూడా కంట్రోల్ పెట్టుకోండి. మనం దళిత జాతి ఉన్నత ఆత్మాభిమానంతో ఉండాలి తప్ప దిగజార వ్యవస్థతో మనల్ని మనం కిచ్చపరిచే విధంగా ఉండొద్దని. 10వ తరగతి ఫలితాల్లో మానేరు విద్యార్థులు అత్యుత్తమ జీపీఏ గ్రేడ్లను సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఈ మేరకు నగరంలోని మంకమ్మతోట మానేరు పాఠశాల ఆవరణలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ కడారి అనంతరెడ్డి పూల బొకే అందించి అభినందించారు. మానేరు పాఠశాలకు చెందిన 7 విద్యార్థులు 10 జీపీఏ సాధించినట్లు పేర్కొన్నారు. మానేరు విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని కడారి అనంతరెడ్డి అన్నారు. గత 38 సంవత్సరాలుగా అత్యుత్తమమైన ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ మానేరు సంస్థే అని తెలిపారు. ఇటీవల వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో సైతం మానేరు పూర్వ విద్యార్థులు స్టేట్ ర్యాంకులను కైవసం చేసుకున్నారని గుర్తు చేశారు. విద్యార్థులను మానేరు విద్యా సంస్థల డైరెక్టర్లు కడారి సునీతారెడ్డి, కడారి కృష్ణారెడ్డి, కడారి శ్వేతారెడ్డిలతో పాటు ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది విద్యార్థులు 10 జీపీఏ తెచ్చుకున్నారు. 10 జీపీఏ ఇంచుమించు 7 మెంబర్స్, 9.8 11 మెంబర్స్, 9.7 15 మెంబర్స్, 9.5 11 మెంబర్స్, ఇలా 9 జీపీఏ ఏవో దాదాపుగా 66 మంది టోటల్ 101కి 66 స్టూడెంట్స్ దే గాట్ 9 జీపీఏ అబౌవ్. అంటే ఇది ఒక చక్కటి రిజల్ట్గా నా భావన. అంటే ఇది మొదట ఈసారి కాదు, గత 38 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము మేము 100% పాటు జీపీఏలు మరి అద్భుత మార్క్స్ ఉన్నప్పుడు కూడా స్టేట్ ర్యాంక్స్ కూడా సాధించడం జరిగింది. అయితే దీనికి పిల్లలు ఒక మంచి అద్భుతమైన ఫలితాలు సాధించాలంటే కేవలం ఒక పాఠ్య ప్రణాళికనే ఉంటే సరిపోదు. ఇక్కడ టీచర్స్ కూడా టీం వర్క్ ఉండాలి, చక్కటి ప్రణాళిక ఉండాలి, క్రమబద్ధంగా ఆ కార్యక్రమం నిర్వహించడం కూడా ఒక సిస్టమేటిక్గా హోల్ అకాడమిక్ ఇయర్ నిర్వహించడం అంటే అది అంత చాలా ఈజీ టాస్క్ కాదు. ఇక్కడ మొత్తం టోటల్ సబ్జెక్ట్స్ 8 సబ్జెక్ట్స్లో ప్రతి ఒక్క టీచర్కు నిత్యం ఒక డ్యూటీ పెడుతూ మార్నింగ్ 8 నుండి సాయంత్రం 8 వరకు మా దగ్గర ఉంచుకుంటూ తల్లిదండ్రులను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మేము చదివించడం కూడా జరిగింది. అయితే కొంతమంది పాప తల్లిదండ్రులు ఉదయమే వాళ్ళు లేపడం, పడగొట్టడం, మళ్ళీ తీసుకుపోవడం ఇలా చాలా సహకరించారు. నిజంగా వారికి ఇప్పుడు ఈ పిల్లలకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు మొదటగా ధన్యవాదాలు. మళ్ళీ తర్వాత మా టీచర్స్ కూడా మేము ఏ ప్రణాళిక అయితే ఇచ్చామో ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు క్రమం తప్పకుండా చక్కటి కార్యక్రమం నిర్వహించారు. అది దానివల్లనే పిల్లలు కూడా చదువుకోవడం, దానికి సహకరించిన పిల్లలు కూడా మంచి మార్కులతో అంటే మంచి జీపీఏతో పాస్ కావడం నాకు గర్వంగా ఉంది. అంటే ఇది మొదటనే కాదు, ఇటువంటి ఈ సిస్టమ్ ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. అయితే ఇక్కడ తక్కువ రావడం ఎక్కువ రావడం అనేది మనం చేసే పిల్లలు చదివేటువంటి శ్రద్ధను బట్టి, వాళ్ళు చూపించే ఫోకస్ను బట్టి ఉంటుంది. మా స్కూల్ పరంగా మా టీచర్స్ తర్వాత మా తల్లిదండ్రులు కూడా పాపం చక్కగా సహకరించి దాన్ని నిరంతరం వాళ్ళు క్రమం తప్పకుండా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఇది మొదటిది కాదు, ఇది కాకుండా ఈవెన్ మా సిబిఎస్ఈలో కూడా పిల్లలు ఎప్పుడు ప్రతి సంవత్సరం 100కి 100 వాళ్ళు పాస్ అవుతున్నారు, మంచి మార్కులతో పాస్ అవుతున్నారు. ఇప్పుడు నిన్న మొన్న ఏవైతుందో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి. ఒక అమ్మాయి ఎంఈసీలో అక్కడ ఒక అమ్మాయి రాకేష్ శర్మ అని ఎంఈసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అది ఇప్పుడే వచ్చి ఆ కాలేజీ వాళ్ళు వచ్చి సార్ మీ అమ్మాయి ఇటు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. Hello everyone, this is Aizar Anas from Mane Group of Institutions. I'm very happy that I have achieved my goal, and I would like to thank my school management and staff. They have helped me a lot in my activities, and I've achieved my goal. And I would like to thank the management and Sir Anant Reddy Garu and Director Kadari Sunita Reddy Garu in helping me. This school has provided me a lot of encouragement and enthusiasm to reach my goal. And I'm very happy that, and my parents are also very happy
because of my grades. Very proud to study in Manor School, and finally I achieved my goal. Studying in Manor School is not a big thing, it's a very great thing. Actually, this school made me a lot, from 0 to 100, and I achieved my goal because of this school. I'm very proud to study in this school, and my director Sunita Reddy garu and chairman Ananta Reddy garu, who always supports us and encourages us in our activities. I would like to thank my management because they have supported me a lot and encouraged me a lot in every step, and I'm very glad to be a part of Mane Group of Institution, and I thank each and every one of our staff because they supported me a lot and encouraged me a lot. 10వ తరగతి ఫలితాల్లో సిద్ధార్థ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. నగరంలోని రామ్నగర్ సిద్ధార్థ స్కూల్ ఆవరణలో 10 GPA సాధించిన విద్యార్థులను డైరెక్టర్ శ్రీపారెడ్డి పూల బొకే అందించి అభినందించారు. దాదాపు 32 మంది విద్యార్థులు 10 GPA సాధించారని చెప్పారు. గత కొన్నేళ్లుగా నాణ్యమైన విద్యను అందిస్తూ కరీంనగర్లో ఉత్తమ విద్యా సంస్థగా పేరు గడించామని శ్రీపాల్ రెడ్డి అన్నారు. ప్రతి ఏటా విద్యార్థులకు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీపాల్ రెడ్డితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెలువడినటువంటి ఎస్ఎస్సి రిజల్ట్స్లో సిద్ధార్థ స్కూల్స్ పిల్లలు చక్కని ప్రతిభ కనబర్చి అత్యధికంగా 10 GPA సాధించడం జరిగింది. మొత్తము మా స్కూల్స్ నుండి 308 మంది పిల్లలు అపీర్ అయ్యారు. ఇందులో చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే 176 మంది, దాదాపు 68% మంది పిల్లలు 9 and above 9 GPA, అట్లాగే 9.5, 9.7, 9.8, 10 GPAల్లో 116 మంది పిల్లలు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 40% పిల్లలు 9.5 GPA కంటే పైన సాధించి ఈరోజు కరీంనగర్లో అత్యధికంగా, అంటే తక్కువ మంది పిల్లలతో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం అనేది సిద్ధార్థలో జరిగింది. అత్యధికంగా 32 10 GPAలు కూడా ఈరోజు మా పిల్లలు నమోదు చేశారు. ఇందుకు సహకరించినటువంటి, అంటే ఎంతో కష్టపడి దాదాపు సంవత్సరం పాటు ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులందరికీ మరియు వారి తల్లిదండ్రులకి, అట్లాగే ఆర్గనైజేషన్ వీళ్ళతో పాటు ఉండి వీళ్ళను ట్రైన్ చేసినటువంటి టీచర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఈరోజు ఎక్కడైనా కూడా మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ముందు కూడా వీళ్ళ లైఫ్లో హైయర్ ఎడ్యుకేషన్లో కూడా మంచి సక్సెస్ అవ్వాలని, మంచి ఉత్తీర్ణత సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నా పేరు అన్విత, నేను సిద్ధార్థ హై స్కూల్లో చదువుతున్నాను. మాకు చాలా మంచి సపోర్ట్ ఉండేది టీచర్స్ నుండి. శ్రీపాల్ సార్ కూడా ప్రతిసారి మమ్మల్ని సపోర్ట్ చేశారు. ప్రీ ఫైనల్స్ వరకు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు కాబట్టి ఫైనల్లో మేము మంచి మార్క్స్ తెచ్చుకున్నాము. సో థ్యాంక్స్ టు అవర్ స్కూల్. ట్రినిటీ కళాశాలలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ప్రైవేట్ రంగానికి చెందిన పలు కంపెనీల ప్రతినిధులు హాజరై విద్యార్థులను ఎంపిక చేశారు. బొమ్మకల్లోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో చేపట్టిన క్యాంపస్ డ్రైవ్ ను కళాశాల అడ్మినిస్ట్రేషన్ హెడ్ రాధాకృష్ణ, MBA HOD ప్రవీణ్లు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఎంపికైన విద్యార్థులకు కంపెనీ ఒప్పంద పత్రాలను అందజేశారు. 2023-2024 విద్యా సంవత్సరానికి గాను దాదాపు 300 మంది విద్యార్థులకు ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల అడ్మినిస్ట్రేషన్ హెడ్ రాధాకృష్ణ అన్నారు. సుమారు 20 కంపెనీల ప్రతినిధులు హాజరై పలువురికి ఉద్యోగాలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ, MBA HOD ప్రవీణ్ కుమార్, పలు కంపెనీల ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. And my name is Gandikota Lakshmi. I am from Trinity College of Engineering and Technology. We are from MBA department and we got offer letters in Bandhan Bank. So we are very happy and feeling very proudful. Why? Because of on Feb 22 we got the Bandhan Bank offer letters, and now we also April 30 again Bandhan Bank is came for the interviews, campus drive, and happy to say this and thank you for HOD Praveen Kumar sir, training and placement officer, for being like strong supportive sir, and Radhakrishna sir, AO sir, thank you sir. వల్లి ఎంటర్ప్రైజెస్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దాదాపు మనకు సాయంత్రం వరకు 50 నుంచి 100 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళు 15 రోజుల్లో పాటు కంపెనీలో జాయిన్ కావచ్చు. అట్లాగే ఫిబ్రవరి 22 రోజు ఇదే బంధన్ బ్యాంక్తో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్లో భాగంగా మా పిల్లలకి
ఏరియా మేనేజర్, ఇద్దరు పిల్లలకి ఏరియా మేనేజర్ మరియు మిగిలిన వాళ్ళకు అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇంకా 15 రోజుల నుంచి నెల రోజుల లోపల వీళ్ళు కంపెనీలో జాయిన్ అవుతారు. వీళ్ళకి ఒక్కొక్కరికి 37,000 శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మాకు 2వ తారీఖున కీర్తన ఫిన్సర్వ్ అనే కంపెనీతో మళ్ళీ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అలాగే 6th రోజున జెన్పాక్తో కూడా డ్రైవ్ ఇంటర్వ్యూ, క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ డ్రైవ్ను పిల్లలందరూ ఉపయోగించుకోవాలని, ఈ డ్రైవ్లు జరగడానికి సహకరించిన మా ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారికి, చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారికి, ప్రిన్సిపల్ నాగేందర్ సింగ్ గారికి, అలాగే ఈవో రాధాకృష్ణ గారికి మరియు వివిధ విభాగాధిపతులకు మరియు ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీడియా బృందానికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. 2023-24 సంవత్సరానికి మా కళాశాల ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించడం జరిగింది. సుమారు ఇందులో 20 కంపెనీలకు పైగా పాల్గొనగా మా విద్యార్థులు 200 మందికి పైగా విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యారు. ఇందులో ప్రతి ఒక్క విద్యార్థికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాసరి ప్రశాంత్ రెడ్డి గారి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికి క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ చేసే విధంగా విద్యార్థులను తయారు చేయడమే మా ఉద్దేశం. ఈ అకాడమిక్ ఎంతమంది? ఈ అకాడమిక్ 200 మందికి పైగా సెలెక్ట్ అయ్యారు. వివిధ డిపార్ట్మెంట్ మల్టీనేషనల్ కంపెనీ, వివిధ మల్టీనేషనల్ కంపెనీస్లో బీటెక్ విద్యార్థులు, డిప్లొమా విద్యార్థులు, ఎంబీఏ విద్యార్థులు. పేరు రాధాకృష్ణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. కరీంనగరంలోని కిమ్స్ కళాశాలలో యువ ఓటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర జనసత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు ముదిగంటి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వజ్రాయుధం లాంటి ఓటుకు వన్నె తెచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యత యువతదేనని సుధాకర్ అన్నారు. విధిగా ఓటు వేసి స్వచ్ఛమైన, నీతివంతమైన, శక్తివంతమైన సుపరిపాలన అందించే ప్రజాప్రతినిధులను గెలిపించుకోవాలని సూచించారు. ఓటు వేసి దేశ సౌభాగ్య సౌధానికి మూల స్తంభాలుగా నిలబడాలని అన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఓటరు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముద్దుగంటి సుధాకర్తో పాటు కళాశాల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు, కళాశాల ప్రిన్సిపల్ బక్కి అర్జున్ రెడ్డి, అర్జున్ రావు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనం ఆలోచించి ఓటు వేయండి, ఉత్తమ అభ్యర్థిని ఎన్నుకోండి. స్వచ్ఛమైన పాలన, స్వేచ్ఛమైన పాలన, శక్తివంతమైన పాలన, అవినీతి రహిత పాలన కావాలంటే ఉత్తమ అభ్యర్థికి ఓటు వేయండి. ఉత్తమ అభ్యర్థిని ఎన్నుకున్నప్పుడే మన అభివృద్ధి జరుగుతుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే ఉత్తమ అభ్యర్థి కావాలి. ఉత్తమ అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది. దేశ సౌభాగ్య సౌధాలైన మీరు మూల స్తంభాలుగా నిలిచే విద్యార్థులు, యువత సమాజం గురించి ఆలోచించి సమాజంలో అవినీతి నిర్మూలన కొరకు, అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడంలో మీరందరూ మీ వంతు కృషి చేయాలని ఆశిస్తూ వచ్చే ఎన్నికలు దేశ భవిష్యత్తుకు ఒక తాత్కాలంగా నిలుస్తాయి. దేశ భవిష్యత్తుకు ఒక అర్థంగా నిలుస్తాయి. దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఈ వచ్చే ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు అవి మామూలు ఎన్నికలు కావు. విద్యార్థుల, యువత బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే ఓటర్లు ఎన్నికలు. వీటిని ఆలోచించి మహిళలు సైతం మహిళా చైతన్యవంతులై, అందరూ విద్యార్థులు, మహిళలు అందరూ చైతన్యవంతులై ఓటర్లు సరైన వ్యక్తికి సరైన ఓటర్లు నిర్వహించుకొని మన దేశ భవిష్యత్తుకు నిర్మాణాన్ని, అవినీతి రహిత సమాజ నిర్మాణానికి మీరంతా కృషి చేస్తారని ఆశిస్తూ కామ్రేడ్ వేణుగోపాలరావు తృతీయ వర్ధంతిని పురస్కరించుకొని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు నగరంలోని డివిజనల్ కార్యాలయం ముందు మజ్జిగ పంపిణీ చేశారు. ఎల్ఐసి డివిజనల్ మేనేజర్ నారాయణ హాజరై ప్రారంభించారు. జీవితమంతా ఉద్యమానికి అంకితమై కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి గోపాలరావు అని నారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణతో పాటు యూనియన్ ప్రధాన కార్యదర్శి వామన్ రావు, రవీంద్రనాథ్, రామ్మోహన్ రావు, సూర్యకళ, బసవేశ్వర్, శ్రీలత, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రెస్పెక్టెడ్ మేనేజర్ P&R BV నారాయణ గారు, మేనేజర్ వైఎస్ రామకృష్ణ గారు, ఆఫీస్ బేరర్స్ ఆఫ్ ఐసీ కరీంనగర్ డివిజన్, ఐసీపీ జనరల్ సెక్రటరీ లక్ష్మీకాంత గారు, డిఓ యూనిట్ బ్రాంచ్ 1 మహిళా కామ్రేడ్స్, ఆఫీసర్స్, మిగతా మెంబర్స్, కరీంనగర్ 1 డిఓ యూనిట్ సభ్యులు. ఈరోజు మన కామ్రేడ్ వేణుగోపాలరావు గారి 3వ వర్ధంతిని పురస్కరించుకొని
ఐసీయూ కరీంనగర్ డివిజన్గా ఈ ఫ్రీ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెడదామని ఒక ఆలోచన వచ్చింది. దాంట్లో భాగంగానే మనం ఇక్కడ అసెంబ్లీ అయ్యాము. మీ అందరూ తెలుసు 30 ఏప్రిల్ 2021 నాడు మన ప్రీతమ నాయకుడు ఒక హెల్త్ చెకప్ కానీ పిహెచ్సి కానీ అపోలో రీచ్కి వెళ్తే చిన్న కాంప్లికేషన్స్ ఉంటే హైదరాబాద్కి వెళ్ళడము. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.